అందరికీ. నిన్న వెదర్ చల్లగా ఉందని చెప్పేసి చికెన్ తీసుకొచ్చారనమాట. ఎప్పుడు కర్రీసే వండుతాం కదా! ఈరోజు కొంచెం సింపుల్‌గా, ఈజీగా అయిపోయేలాగా చికెన్ పులావ్ చేసుకుందాము అని అనుకున్నాను నేను. జనరల్‌గా ఇంట్లో నేను ఇలాంటి పులావ్స్ కానీ, బిర్యానీస్ కానీ చాలా తక్కువ చేస్తాననమాట. ఎక్కువగా కర్రీనే చేస్తాను. పిల్లల కోసమని అప్పుడప్పుడు ఇలా చికెన్ ఫ్రై లేదంటే కట్లెట్స్ ఇలాగ చేస్తా ఉంటాను తప్పితే పులావ్, బిర్యానీలు చాలా తక్కువ. ఎందుకో తెలీదు. మా హస్బెండ్ ఇలాగ బిర్యానీ చేస్తాను, పులావ్ చేస్తాను అంటే ఒప్పుకోరనమాట ఒక పట్టాన. "వద్దు లేదు కర్రీ చేసి, రైస్ చేసేయి" అంటారు. నేను కూడా ఎందుకులే ఇంగ ఆయనకు నచ్చకుండా చేసుకోవడం అన్నట్టుగా ఇంట్లో అందరూ తినేలాగా చేసుకుంటామనమాట. ఇంకెప్పుడైనా ఇలాగా బిర్యానీ చేస్తాను, పులావ్ చేస్తానంటే ఓకే అంటారనమాట. ఇంక అలాంటి టైంలో ఆగేది లేదనమాట. ఇంక నిన్న నైట్ కూడా ఇలా పులావ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఓకే అని అన్నారు. ఈ మధ్య నేను ఇలాగ ఏవైనా వెరైటీస్ చేస్తానంటే కూడా ఆయన కూడా ఏమనట్లేదు ఒప్పుకుంటున్నారనమాట. ఈరోజైతే చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోయేలాగా పులావ్ చేద్దామని అనుకున్నాననమాట. ఈ పులావ్ అయితే నాకు ఒక 20 మినిట్స్‌లో అయిపోయింది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఎక్కువ హడావిడి లేకుండా సెట్టిల్డ్ మసాలాలేసి చేశాననమాట. టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది అట్లే. ముందైతే డైరెక్ట్ కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ పైన కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. వాటితో పాటు జీడిపప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ మగ్గిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటాలు కూడా మగ్గిన తర్వాత చికెన్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేశాను. అంతే ఎక్కువ హడావిడిగా ఏం వేయలేదు. ఉప్పు, కారాలు చికెన్‌కి పట్టాలని చెప్పేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాను. దాని తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని చాలా కొంచెంగా పుదీనా వేసి చాలా ఎక్కువ కొత్తిమీర వేశాను. తర్వాత సరిపడా వాటర్ పోసుకొని చివరిగా కొంచెం కస్తూరి మేతి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చాను అంతే. గుమగుమలాడుతూ పులావ్ రెడీ అయిపోయిందనమాట. ఇంక దీంట్లోకి పక్కన మళ్ళీ గ్రేవీ కర్రీ చేశాను. రైతా కూడా చేశాను. ఇవన్నీ ఏవి అవసరం లేదనమాట. ఇలా ఉత్తిదే ఎంత బావుందంటే అంత బావుంది. ట్రై చేసి చూడండి. బ్యాచిలర్స్ అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.